సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి, పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతి ఎర్రాజీకి విశాఖలో 500 చదరపు గజాల స్థలం, డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదించింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి 4,451 కోట్లు ప్రభుత్వ రుణ గ్యారంటీని కేబినెట్ ఆమోదించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిలో వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరును ఆమోదించింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్కు, పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ 5 స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ ఏర్పాటుకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదించింది. పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు ఆమోదం తెలిపింది. ఇంధన శాఖలో పలు పరిపాలనా అనుమతులకు ఆమోదించింది. తిరుపతి, విశాఖపట్నంలో శిల్పారామం ప్రాజెక్టుల కోసం M&S గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు జారీ చేసిన LOIలను రద్దు చేసి కొత్తగా EOIలను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది. PPP విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం మరియు వినోద జోన్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. PMY మౌలిక సదుపాయాల పనులను రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవటం, 226.36 కోట్లు సవరించిన అనుమతిని ఆమోదించింది. శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ చట్టం 2006లోని లెప్రసీ అనే పదాన్ని తొలగిస్తూ సవరణకు ఆమోదం తెలిపింది. APSBCL రుణాల ద్వారా వనరుల సమీకరణకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంటు జారీ చేసిన మెమోలను ఆమోదించింది. ద్వారకా తిరుమలలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు 2026ను రాష్ట్ర శాసనసభ ముందు ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం అనుమతి తెలిపింది. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైనందున రైల్వే స్టేషన్ను అమృత్ స్కీమ్ కింద మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. అష్టాదశ శక్తిపీఠం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి కొలువైన క్షేత్రం పిఠాపురంలో ఉన్నందున దర్శన నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీ వైష్ణవ్తో సమావేశమయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పలు అంశాలపై చర్చించారు. సేతుబంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని PM గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైలు ప్రణాళికకు అనుగుణంగా లెవెల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైనందున రైల్వే స్టేషన్ను అమృత స్కీమ్ కింద మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం శ్రీపాద శ్రీవల్లభ స్వామి కొలువైన క్షేత్రం పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. వీటితో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి పవన్ కళ్యాణ్ చర్చించారు. అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మహాపాపం చేసి కూడా బుకాయించుకోవడం జగన్కే చెల్లిందంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులతో లోకేష్ అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అంశాన్ని ప్రస్తావించారు. పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా నివేదికను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్పై ఫైర్ అయ్యారు. పాలేలేని కల్తీ నెయ్యిని సృష్టించి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమన్నారు. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడమే కాకుండా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. వైసీపీ కుట్రలను ధీటుగా తిప్పికొట్టడంతో పాటు వారి భాగోతాన్ని ప్రజల్లోని ఎండగడతామని మంత్రులతో జరిగిన సమావేశంలో నారా లోకేష్ సూచించారు.
గంజాయి మత్తు పదార్థాలు సేవించేవారు విచక్షణను కోల్పోతారని, వారు ఏం చేస్తున్నారు, వారి చుట్టుపక్కల ఏం జరుగుతుందనే స్పృహ ఉండదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గతంలో నక్సలిజం, కులమతాల ఘర్షణల భయం ఉండేదని, నేడు గంజాయి మత్తు పదార్థాలు ఒక మహమ్మారిగా మారిందని చెప్పారు. సమాజంలో ప్రతి కుటుంబంలో అరాచకాలు జరగడానికి కారణం మత్తు పదార్థాలని, వీటిపై దండయాత్ర అని అవగాహన కార్యక్రమాలు చేయకపోతే ఎవరిలోనూ చలనం రాదన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ యాత్ర రెండవ రోజు నేడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు. విజయవాడ రామలింగేశ్వర్ నగర్ స్క్రూ బ్రిడ్జి దగ్గర నుంచి నిర్వహించిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్, జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు, ఈగల్ విభాగం అధికారులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని మహితా పబ్లిక్ స్కూల్ వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో డ్రగ్స్కు దూరంగా ఉంటాం, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే ఈగల్ విభాగం పోలీసులకు సమాచారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు ఎక్కడ పడితే అక్కడ గంజాయి సాగు, ఏ కారులో చూసినా గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా జరిగిందన్నారు. గంజాయి బారిన పడిన విద్యార్థులు, యువతను నిర్వీర్యం చేసిందని చెప్పారు. స్కూల్ పిల్లలకు చాక్లెట్ రూపంలో కూడా అలవాటు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించేందుకు గ్రూప్ మీటింగులు పెడుతున్నామని తెలిపారు. గతంలో నక్సలిజం, కులమతాల ఘర్షణల భయం ఉండేదని, నేడు గంజాయి, మత్తు పదార్థాలు ఒక మహమ్మారిగా మారిందని చెప్పారు. సమాజంలో ప్రతి కుటుంబంలో అరాచకాలు జరగడానికి కారణం మత్తు పదార్థాలని, వీటిపై దండయాత్ర అని అవగాహన కార్యక్రమాలు చేయకపోతే ఎవరిలోనూ చలనం రాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు డ్రగ్స్పై యుద్ధం ప్రకటించారన్నారు. చరిత్ర తెలిసిన వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే కొన్ని దేశాలు, ఆ దేశంలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు, వెళితే అక్కడ మాఫియా, డ్రగ్ మాఫియా ఉంటుంది, వాళ్ళు అరాచకాలు, మనిషిని చంపేది తెలియదు, ఏం చేసేది కూడా తెలియదు, ఆ దేశం వెళ్ళమాకండి హెచ్చరికలు చేసిన కొన్ని దేశాలు కూడా ఉన్నాయి, హెచ్చరికలు పొందిన దేశాలు కూడా. మనకి గత 4-3 ఏళ్ల నాడు రేపల్లో 10వ తరగతి చదువుకున్న ఒక కుర్రాడిని అత్యంత దారుణంగా చంపబడ్డాడు. ఎందుకు? అతను ఒక 4 ఆకతాయిల దగ్గరికి వెళ్ళి, మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు చదువుకునే పిల్లలు, మీరు మా అక్క ఇంటికి వచ్చి ఏడుస్తుంది, మీరు ఎందుకు అలా చేస్తున్నారంటే అతను నోట్లో గుడ్డలు కుక్కి గుడ్లలో కిరోసిన్ వేసి ఆ కిరోసిన్ అంటించి చంపిన సంగతి ఇప్పుడు చాలా మంది మీకు గుర్తుండదు. ఆ చేసిన వాళ్ళు గంజాయి తాగిన మత్తులో మర్నాడు పొద్దున్నే ఎందుకురా మీరు అట్లా చేశారంటే ఏం చేశాను నేను, నాకేం తెలియదు అనే పరిస్థితులు ఉందంటే ఆ మత్తు అలాంటి విధానం కల్పిస్తుంది. దానివల్ల వాళ్ళు ఏం చేసేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడదు. అనంతరం విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ మరియు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్పై యుద్ధం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 27 నుంచి మార్చి 1 వరకు జిల్లాలోని వివిధ మండలాలు మరియు పట్టణాల గుండా ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ యాత్రకు మొదటి రోజే అపూర్వ ప్రజా ఆదరణ లభించిందన్నారు. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా 35 రోజులు 510 కిలోమీటర్ల ఈ యాత్ర సమాజంలో మత్తు వ్యతిరేక సందేశాన్ని బలంగా చాటుతుందన్నారు. బాధలను లేకపోతే ఏదో అలవాట్లు ఎంటర్ అవుతారు, కానీ అసలు ఆ ప్రాబ్లం కాకుండా మీరు ఇంకో ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు. సో ఆ మెసేజ్ పిల్లలకి ఇప్పటి నుంచే డ్రగ్స్ అంటే రేపు వాళ్ళు పెద్దోళ్ళు అయినాక దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దని, వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా డ్రగ్స్ చేస్తున్నా వాళ్ళ పోలీసులు కేసులు కాకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారాను రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించో వాళ్ళని చేంజ్ చేస్తామని దాని అజెండా మీద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అది అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ ఆదరిస్తారని, దీన్ని ముందుకు తీసుకెళ్తారని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీలైనంత వరకు డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ఇప్పుడు పిల్లలందరూ స్మార్ట్గా ఉండాలనుకుంటారు. స్మార్ట్ అంటే ఏంటి? బాగా చదవడమా, లేకపోతే అన్నింటిలో యాక్టివ్గా ఉండడమా? కాదు. ఎప్పుడు కూడా డ్రగ్స్కి మనం అలవాటు పడకూడదు. ఎవరైనా మనకి డ్రగ్స్ అలవాటు చేయడానికి ట్రై చేసినా, లేకపోతే వాళ్ళు అనుమానాస్పదంగా మనకు అనిపించినా మనం వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి. ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ కూడా తెలియజేయాలి. మన పేరెంట్స్కో, టీచర్స్కో ఎవరైనా తెలియజేయాలి.
కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి అనేక మందికి జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ అని పలువురు కొనియాడారు. ప్రజాశక్తి నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 62వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామకృష్ణ ఆశయాలు నెరవేర్చే దిశగా తామంతా ముందుకు వెళుతున్నామని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు తెలిపారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి వేడుకలను విజయవాడ ప్రజాశక్తి నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, రామకృష్ణ కుమార్తె పొట్లూరి మానస, కుటుంబ సభ్యులు మరియు సంస్థ ఉద్యోగులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ కేబుల్ టీవీ వ్యవస్థకు రామకృష్ణ ఆద్యుడని, ఆయన వేసిన పునాదుల వల్లే నేడు ఇన్ని ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయని కొనియాడారు. పొట్లూరి రామకృష్ణ ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అనేక కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రస్తుతం ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలను అందిస్తున్నామని, ముఖ్యంగా స్థానిక వార్తలను ప్రజలకు వేగంగా చేరవేస్తున్నామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిటీ కేబుల్ సంస్థను డిజిటల్ బాటలో కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రామకృష్ణ ఆశయాలను నెరవేర్చే దిశగా తామంతా ముందుకు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు.
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ సమితి సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు విజయవాడలో పెద్ద ఎత్తున జరగనున్నాయని, సమావేశాలకు 29 రాష్ట్రాల నుంచి సంఘం నాయకులు, మేధావులు హాజరవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో అమెరికా యుద్ధోన్మాదం, ప్రపంచ శాంతికి సవాళ్లు అంశంపై ఫిబ్రవరి 1వ తేదీన జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా అమెరికా యుద్ధోన్మాదం, ప్రపంచ శాంతికి సవాళ్లు అనే అంశంపై ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించనున్న జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎంబీవీకే భవనంలో జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జలేశ్వరయ్య అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం సభ్యులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు రోజురోజుకు వికృతమవుతున్నాయని అన్నారు. ఒకవైపు వెనుజులా అధ్యక్షుడు భార్యను అరెస్టు చేసి నిర్బంధించాడని, ఎందుకు చేశారని అడిగితే అక్కడి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పాడని అన్నారు. అతను ఒక ప్రపంచ పోలీసుగా ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే పద్ధతిలో ప్రయాణం చేస్తున్నాడని చెప్పారు. అనేక దేశాలపై దాడులు చేస్తున్నారని, ఆ దేశ ఆంతరంగిక విషయాలలో తలదూర్చి తన అమెరికా సైన్యాన్ని అక్కడకు చేర్చి తద్వారా ఆ దేశంలో అశాంతిని రేకెత్తించి ఆయుధాలను అమ్ముకోవటమే కాకుండా ఆ దేశంలో ఉన్న సహజ వనరులను కొల్లగొడుతున్నాడని తెలిపారు. అమెరికా ప్రయోజనాల కోసం మాత్రమే నిలబడాలని దుర్మార్గ వైఖరిని ట్రంప్ వ్యవహరిస్తున్నాడని అన్నారు. భారతదేశం పైన కూడా అనేక రకాల టారిఫ్లను పెంచిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. ప్రపంచ శాంతి కావాలి, యుద్ధం వద్దు అనే నినాదంతో ఫిబ్రవరి 1వ తేదీన సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాంతి పద్ధతుల్లో కొనసాగిస్తున్నటువంటి అనేక పద్ధతుల్లో మన దేశం ప్రయత్నం చేసింది. కానీ అలాంటి వాటికి అన్నిటికీ ఈరోజు తిలోదకాలు ఇచ్చి మన ప్రధానమంత్రి కూడా ఏం మాట్లాడేటువంటి స్థితికి నెట్టివేయబడినటువంటి నేపథ్యంలో ప్రపంచ శాంతి కావాలి, యుద్ధం వద్దు అనేటువంటి పేరుతో ఈ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని 1వ తారీఖు జరిగేటువంటి సదస్సులో పెద్ద ఎత్తున అభ్యుదయ కాముకులు, మేధావులు, శాంతిని కోరుకునే వాళ్ళు, ప్రపంచ అభివృద్ధిని కోరుకునేటట్టు వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. ఆంధ్రప్రదేశ్ నుంచి, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థుల్ని బేడీలు వేసి విమానంలో తిప్పి పంపిన ఘటనలు కూడా ఇంకా మనం మర్చిపోలేదు. కానీ దాదాపు లక్షలాది మంది ఇండియా విద్యార్థులు వెళ్ళి అమెరికాలో స్థిరపడి అమెరికా అభివృద్ధిలో ఎంతో తోడ్పడినటువంటి వీరందరికీ ఈ రోజున రకరకాల సాకులతో ఈ రోజున వీళ్ళందరినీ వెనక్కి పంపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. వీసాలు ఇవ్వకుండా మరి వాయిదాలు వేస్తూ ఉంది. మరి ఇన్ని జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మోడీ కిమ్మనకుండా కేంద్ర ప్రభుత్వం రోజున అమెరికాకి వత్తాసు పలుకుతూ ఉంది. అందుకనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులు రాజకీయాలకు అతీతంగా వీటన్నిటి మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అఖిల భారత శాంతి సంఘం జాతీయ సమితి సమావేశాలకి చాలా ప్రాధాన్యత ఉంది. మీ ద్వారా ఈ 1వ తేదీ జరిగే సదస్సుని, అదే రకంగా 3 రోజుల పాటు జరిగే జాతీయ సమితి సమావేశాలను జయప్రదం చేయాలని మా శాంతి సంఘీభావం రాష్ట్ర సమితి తరపున 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్లోని శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును పునర్నిర్మించకుండా వైసీపీ పాలకపక్షం అడ్డుకుంటుందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిబంధనలకు విరుద్ధంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసంలో జరుగుతున్నాయని ఆరోపించారు. కలుషిత నీటి వల్ల ప్రజలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే దానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మిలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్లోని శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి మాట్లాడుతూ చెరువు సెంటర్ పరిధిలోని ప్రజలకు సరఫరా అవుతున్న నీరు అత్యంత మురికిగా వస్తోందని, దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 3 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ ట్యాంకు కలుషితం కావటం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమస్యను అనేక మార్లు కౌన్సిల్ మరియు స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ రాజకీయ కారణాలతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పనులను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ ట్యాంకు చాలా పొల్యూషన్తో ఉన్నది. ఇది దాదాపు 2 సంవత్సరాలు బట్టి చెప్తున్నాం. ఇప్పుడు గోడ పడిపోయి మీకు దాదాపు 2.5 years నుంచి చెప్తున్నాం. అక్కడికి ఎవరైనా వెళ్ళి నుంచుంటే పడిపోయి ఉందో అక్కడ నుండి వాటర్ వస్తే మొత్తం అంతా ఇళ్లలోకి వెళ్తుంది. ఇదంతా కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు ఆ రోజు పట్టించుకోవాలి. ఈ రోజున్న స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళగానే అధికారులకు ఆదేశించి వెంటనే శాంక్షన్ చేయించి ఆయన పెడితే
నువ్వు 34 లక్షలు వస్తే కంపల్సరీగా స్టాండింగ్ కమిటీకి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. కనుక స్టాండింగ్ కమిటీకి వెళ్ళింది, స్టాండింగ్ కమిటీ మా చేతిలో ఉంది కదా అని చెప్పి అభివృద్ధిని అడ్డుకొని ప్రజల యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోకుండా సర్వనాశనం చేసే విధంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. భగవంతుడు అనేవాడు నీకు సరైన ఇంకోసారి శిక్ష అనుభవిస్తావు. నేను 100% చెప్తున్నాను. నేను ఏ విధంగా కూడా మిమ్మల్ని అడిగి ఇవాళ నేను ఆవేశంతో మాట్లాడుతుంది కాదు, మీరు చేసినవి చాలా ఉన్నాయి. అనంతరం మరో కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిబంధనలకు విరుద్ధంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసంలో జరుగుతున్నాయని ఆరోపించారు. 44వ డివిజన్లోని వాటర్ ట్యాంక్ సమస్యను ప్రజా సమస్యగా చూడకుండా కార్పొరేటర్ వ్యక్తిగత సమస్యగా పరిగణించి పాలనను కావాలనే రిజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. నీరు కలుషితమై ప్రజలకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే దానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మిలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాండింగ్ కమిటీలోకి దీనికి రావటం, స్టాండింగ్ కమిటీలో మీరు రిజెక్ట్ చేస్తున్నారు, మీది తప్పు అని ఇవాళ ప్రజలందరికీ తెలియచేయడానికి ఇవాళ ఇది ప్రజల సమస్య, మా సొంత సమస్య కాదు కదండి, ప్రజల సమస్య. ఇలాంటివన్నీ కూడా రిజెక్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేయర్ గారు అర్థం చేసుకోవాలి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అర్థం చేసుకోవాలి, స్టాండింగ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రజల సమస్య ఏదైతే ఉందో ఇది రిజెక్ట్ చేయకూడదు అనేది మీరు గమనించాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది. ఒకవేళ అనివార్య కారణం వల్ల ఏమైనా పొల్యూట్ అయిపోయి ప్రజలకు ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం ఇప్పుడున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రివర్యులు ఆయన, రాయన భాగ్యలక్ష్మి గారు, మేయర్ గారు, స్టాండింగ్ కమిటీ, మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అనంతరం టీడీపీ నేత మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ సమస్యను వెల్లంపల్లి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం మారిన తర్వాత డివిజన్ అభివృద్ధి కోసమే తాము కూటమిలో చేరామని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని అడ్డుకోవటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఏదేమైనా సరే ఈ వాటర్ పొల్యూషన్ అవడం వల్ల స్థానికులు ఏమైనా ఇబ్బంది పడితే అది పూర్తి బాధ్యత వచ్చేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ గారు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహించాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా మొన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు ఎంతోమంది 44 డివిజన్కి పోటీ చేస్తారని అన్నారు. ఎంతమంది పోటీ చేసినా స్థానికంగా ఉండేటువంటి దమ్మున్న నాయకుడైనటువంటి మైలవరపు దుర్గారావు గారు నేనున్నాను అంటూ ప్రజలకు ప్రతి సమస్యను తను తీర్చుకుంటూ వస్తూ ఈరోజు ఆయన గెలవడం జరిగింది. ఆయన భార్య అయిన సతీమణి గెలవడం జరిగింది. పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయండి, పార్టీని మారడం అనడం ఎంతవరకు కరెక్టు అన్న, మీరు కూడా పార్టీ మారారు అన్న విషయం అనటం ఎంతవరకు కరెక్టు అది మీకే వదిలేస్తాం జరిగింది. మహిళా సాధికారత, సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఫిక్కీ ఫ్లో ద్వారా వర్ణిక ది ఫ్లో బజార్ పేరిట బంగారు, వజ్రాభరణాలు, వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమార్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ నుంచి జరిగే ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని కృష్ణలంక మెట్ల బజార్లో నివసించే 120 నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లల చదువుల నిమిత్తం విరాళంగా ఇస్తామని ఆమె ప్రకటించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు, కౌమార బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్ ను నిర్వహించారు తెలిపారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని వివంత హోటల్లో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వివంత హోటల్లో ఈ నెల 31 ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించే వర్ణిక ద ఫ్లో బజార్ ఎగ్జిబిషన్కు సంబంధించిన పోస్టర్ను ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమార్, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ప్రతినిధులు విడుదల చేశారు. అనంతరం అమృత కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేపట్టామన్నారు. 25 మంది మహిళలకు కుట్టుపని, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇచ్చామని చెప్పారు. వారు రూపొందించిన వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేందుకు అవసరమైన శిక్షణ కూడా అందించామన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలను నిర్వహించినట్లు, దాదాపు 2000 మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే బాలికలకు శానిటరీ నాప్కిన్ తయారీపై శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఇంకా పర్సనల్ డెవలప్మెంట్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. వరల్డ్ శారీ డేను పురస్కరించుకొని మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు విజయవాడ, విశాఖ నగరాల్లో కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలియజేశారు. విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో హోటల్ వివంతాలో
వర్ణిక ఫికీ ఫ్లో బజార్ పేరుతో బంగారు వజ్రాభరణాలు వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. ఈ ప్రదర్శనలో మొత్తం 32 స్టాల్స్ ఏర్పాటవుతున్నాయని, ఇందులో నవత, నీరు వంటి స్టాల్స్ ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ప్రఖ్యాత బారామత్, లక్నో నుంచి మిథాలి వంటి ప్రముఖ ఆభరణాల సంస్థలు కూడా తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని కృష్ణలంక మెట్ల బజారుకు చెందిన 120 పేద కుటుంబాల పిల్లలకు చదువుల నిమిత్తం విరాళంగా అందిస్తామని అమృతా కుమార్ తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఫికీ ఫ్లో విజయవాడ చాప్టర్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మన యూత్ మెంటరింగ్ వర్క్షాప్స్ చాలా వరకు అవుతా ఉంది. దీనిలో మనం డిజిటల్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎయిమ్స్, గోల్స్ ఇవన్నీ గురించి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో వర్క్షాప్స్ ఉంటుంది. కొన్ని ప్లేస్లో 2 days, 3 days, కొన్ని ప్లేస్లో 2 hours డిపెండింగ్ అపాన్ దేర్ షెడ్యూల్. సో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 3,000 చిల్డ్రన్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ విజయవాడ అరౌండ్ మున్సిపల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. దాని తర్వాత దీనిలో మనం చాలా వరకు ఈవెంట్స్ కూడా చేసాము. ఎమినెంట్ పర్సనాలిటీస్ లైక్ యాషికా త్యాగి, కెప్టెన్ యాషికా త్యాగి, దెన్ వెల్నెస్ మెంటర్ ప్రియా రాజీవ్ మోహన్, వైజాగ్లో రాధే జగ్గి అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వచ్చి మన మెంబర్స్తో మాట్లాడారు. లాస్ట్ ఈవెంట్ మనది వరల్డ్ సాడీ డే మనం విజయవాడ, వైజాగ్ రెండులో ఏర్పాటు చేసాము. దానిలో మనం ఇండియన్ వీవ్స్ గురించి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసాము. సాడీకి ఇంపార్టెన్స్, మన కల్చర్ గురించి ఆ ప్రోగ్రామ్. కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 2 జనవరి మాసాలు ముగిసినా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలిపారు. నిరుద్యోగులు మళ్లీ పోరాటాలు చేయనవసరం లేదని ఆనాడు కూటమి నాయకులు హామీ ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు రోడ్డుబాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో డిఎస్సి ఏమైందని ప్రశ్నించారు. ఫిబ్రవరి 15లోగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్, ఇతర నోటిఫికేషన్లపైన స్పష్టత ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి డివైఎఫ్ఐ సమాయత్తం కాబోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని పాలొచ్చు భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో డివైఎఫ్ఐ కార్యవర్గ సభ్యులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ నిరుద్యోగులు మళ్లీ పోరాటాలు చేయనవసరం లేదని ఆనాడు కూటమి నాయకులు హామీ ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు రోడ్డుబాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో డిఎస్సి ఏమైందని ప్రశ్నించారు. లైబ్రరీ పోస్టులు, ఏహెచ్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయలేదన్నారు. సూపర్ 6, సూపర్ సక్సెస్ అంటున్నారని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని అమలు చేయకుండా ఎలా సక్సెస్ అవుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. ఫిబ్రవరి 15లోగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్, ఇతర నోటిఫికేషన్లపైన స్పష్టత ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి డివైఎఫ్ఐ సమాయత్తం కాబోతోందన్నారు. సూపర్ 6 సక్సెస్ అంటే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 వృత్తిస్తామన్నారు కదా, మరి అది అమలు చేయకుండా ఎట్లా సక్సెస్ అవుతారంటే మా ప్రశ్న. అందుకని ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువతరాన్ని కదిలించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి అందరికీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి 15లోగా రాష్ట్ర ప్రభుత్వం కనుక జాబ్ క్యాలెండర్ మీద అట్లాగే ఇతర నోటిఫికేషన్ల మీద స్పష్టత ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటానికి డివైఎఫ్ఐ సమాయత్తం కాబోతుంది. నిరుద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైందని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు ఖాళీలున్నాయని, వెంటనే వాటిని భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగులు పోరాటం చేయనవసరం లేదు, మేము ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు దావోస్కి పోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిరంతరం సపరేట్ ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు. కానీ ఈరోజు నిరుద్యోగులకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. జొమాటో, స్విగ్గీలో ఉద్యోగాలు వచ్చినవి, వాటికి కూడా మేము ఇచ్చామని చెప్పుకోవడం ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్రంలో సుమారు 2,50,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వెంటనే వీటిని భర్తీ చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్ని, ప్రజల్ని, పేరెంట్స్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామనేసి తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించే దిశగా మొంత్రా ఎలక్ట్రిక్ విజయవాడలోని ఎనికేపాళ్లు శ్రీరామ్ హర్ష ఎల్ఎల్వి భాగస్వామ్యంతో
రాష్ట్రంలోనే మొదటి స్మాల్ కమర్షియల్ వెహికల్ డీలర్షిప్ను ప్రారంభించింది. మొంత్రా ఎలక్ట్రానిక్ సీఈఓ సాజు నాయర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించి ఈవియేటర్ అనే ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. పెరుగుతున్న డీజిల్, సిఎన్జి ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఎలక్ట్రిక్ వాహనం బెస్ట్ ఆప్షన్ అని డీలర్ శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపారు. మురుగప్ప గ్రూపుకు చెందిన క్లీన్ మొబిలిటీ విభాగం మంత్రా ఎలక్ట్రిక్ ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటి స్మాల్ కమర్షియల్ వెహికల్ డీలర్షిప్ను విజయవాడ ఎన్కేపాడలో శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి సహకారంతో ఏర్పాటు చేసింది. మంత్రా ఎలక్ట్రిక్ ఈఎస్విని విభాగం సీఈఓ సాజు నాయర్, శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి డీలర్ శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ డీలర్షిప్ ద్వారా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈవియేటర్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి డీలర్ శ్రీరామ్ మాట్లాడుతూ డీజిల్, సిఎన్జి వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు వాటిని భర్తీ చేస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలు, స్వల్ప దూర లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో ఎలక్ట్రిసిటీ కమర్షియల్ వాహనాల ఆపరేటర్లకు ప్రాధాన్యం పెరుగుతుందని అన్నారు. మంత్రా వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తుందని చెప్పారు. ఏఈవీ వెహికల్కి సంబంధించిన ఛార్జర్లో అయినా ఛార్జింగ్ చేయవచ్చునని వెల్లడించారు. అంతేకాక 7 సంవత్సరాల వారంటీ అందిస్తున్నామని చెప్పారు. సో ఫస్ట్ పాయింట్ ఛార్జింగ్ వచ్చేసరికి మా వెహికల్ కూడా CCS Type 2 ఛార్జర్ ఎనేబుల్డ్ వెహికల్. అంటే ప్రస్తుతంలో ఉన్న అది వెహికల్ కార్, 4-వీలర్ కార్ నుంచి టాప్ అండ్ లగ్జరీ కార్ వరకు కూడా మనకి బైక్ ఛార్జింగ్ సెన్స్ ఏవైతే ఉన్నా అన్నీ కూడా CCS 2 టైప్ ఎనేబుల్డ్ ఛార్జెసే. సో మన వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ కూడా ఉంది. 30 kW పెడితే ఆల్మోస్ట్ 1 hour 10 minutesలో 0 to 100% మన వెహికల్ అనేది ఛార్జ్ అవుద్ది. సో ఇక్కడ నుంచి మన హైదరాబాద్ వెళ్ళేసరికి ఒక ఛార్జింగ్ పెట్టుకుంటే హైదరాబాద్ వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి రాజమండ్రికి 0 ఛార్జింగ్ పెట్టుకుంటే వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద సర్వీస్ పాయింట్ వచ్చేసరికి ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ వెహికల్స్. దీంట్లో హార్డ్ డిస్క్ కాంపిటెంట్ ఉంటుంది. ప్లస్ మా వెహికల్ అడ్వాంటేజ్ ఏంటంటే మా వెహికల్ 7 years 2.5 lakh kilometers వారంటీతో వస్తుంది ఫర్ ఎంటైర్ వెహికల్. సో ఫర్ ద నెక్స్ట్ 7 years వేరియంట్ తప్ప మిగతావంతా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ వార్తలు ఇందులో సమాప్తం. నమస్కారం.